అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నిన్ను నే పాడనా స్తుతినే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, విరబూసే పూలే నీ ప్రేమను వివరించెనే, నీ మాటల మకరందమే, నీ మాటల మకరందమే నా జిహ్వకు అతి మధురము, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే, ఉదయించే కిరణమే నీ రాకను వివరించెనే, అంధకారము అంతమాయనే, అంధకారము అంతమాయనే, యేసయ్యా నిన్ను నేను చేరాలని, యేసయ్యా నిన్ను నేను చేరాలని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, నేను పాడాలని స్తుతినే చేయనా, నా బ్రతుకంత నీతోనే నే నడువనా, అనురాగమే నీవని నాకున్నది నీవేనని, ఆహా 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 దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం ఏంటి, దేవుని చిత్తం చేయాలని అనుకుంటాము. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా సెలవిస్తుందో చూడండి. ప్రేమేంటంటే వాళ్ళ ఎలాగూ చేయట దేవుని విషయంలో, మీ విషయంలో దేవుని చిత్తము. ఇది ఎంత పెద్ద లిస్ట్ ఇచ్చాడో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మరి ఈ బలహీనులుగా ఉన్న వారిని ధైర్యపరచండి, ధైర్యపరచండి, ధైర్యపరిచి వారిని బలపరచండి. చెడిన వారి ధైర్యము చెడిన వారు ఎంతోమంది ధైర్యం చెడి వాళ్ళ పరిస్థితులు ప్రతికూలంగా వచ్చి వారి సొంత రక్త సంబంధులు చనిపోయి, లేకపోతే బిజినెస్లో చాలా కష్టపడి అప్పులైపోయి మరి రకరకాలుగా బలహీనలైపోతారు. ఒక్కోసారి చాలా వేదనలో ఉంటారు. అటు వారిని ఏమంటున్నాడంటే ధైర్యపరచండి, అటు వాళ్ళకి చేయూతనివ్వండి, అటు వాళ్ళని బలపరచండి. అంతేగాని మీరు దేవుల్లో ఉండాలని ఊరికి అట్ట ప్రార్థన చేసుకుంటే అవ్వదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళని బలపరచాలంట. వాళ్ళు బలహీనైన వారిని మనం బలపరచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 36వ వచనంలో కూడా చూస్తే ఏమనుందంటే, చూడండి 36, దిగంబరమైన ఇంటిని నాకు బట్టలు ఇచ్చితివి, రోగిన ఇంటిని నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని నా యొద్ద వచ్చిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా
ఎప్పుడు నీవు ఆకలిగా ఉన్నావు, ఎప్పుడు ఇది అని ఇక్కడ కూడా చూస్తే అప్పుడు మనం దేవుని వాక్యంలో చాలాసార్లు మనం చూసుకుంటాం. నేను ఆకలి అంటే ఆయన ఆకలిగా ఉంటాడా? ఆయన అంటే ఆయన నామం పేరిట ఆయన బిడ్డలు, ఆయన సృష్టి, ఎంతోమంది ఆకలిగా ఉన్న వారికి చూడండి మనం అన్నం పెట్టినప్పుడు దిగంబరినయుంటిని బట్టలు ఇచ్చారు, రోగినయుంటిని నన్ను చూడవచ్చారు, చెరసాలలో ఉంటిని నా యొద్దకు వచ్చిందని చెప్పచ్చు. అందుకే నీతి మంది ప్రభా ఎప్పుడు వచ్చాము, ఎప్పుడు నువ్వు ఇచ్చామనంటే అప్పుడు ఏమంటున్నారో చూడండి దేవుడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేస్త్రి గనుక నాకు చేసిత్రి. మిక్కిలి అల్పులైన అనేకసార్లు ప్రిమెంటెడ్ వాళ్ళారా ఎంతమంది మరి రోగంతో ఉన్నప్పుడు, మరి పేదరికంలో ఉన్నప్పుడు, అప్పులలో ఉన్నప్పుడు, మరి ఏంటంటే అన్నం లేకున్నప్పుడు మనము సహాయపడేవారం, మనకు కలిగిన దాంట్లో సహాయపడేవారంగా ఉండాలి. అప్పుడు దేవునికి చేసినట్టండి. దేవుని వాక్యంలో కూడా కూర్చోండి, బేదలకు సహాయం చేశాడు, యెహోవాకు అప్పిచ్చువాడు అన్నాడు. దేవునికి మనం అప్పిస్తామండి అంటే దేవుడికి ఇచ్చినట్టే అని దేవుని వాక్యం సెలవిస్తాం. చాలాసార్లు మనం ఆ విషయాల్లో మనం శ్రద్ధ కలిగి ఉన్నాం. కానీ దేవుని వాక్యంలో ఏమని సెలవిస్తా ఉందంటే ఇటువంటి బలహీనలను మనం ధైర్యపరచాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని దగ్గర మరి ఏమంటున్నాడంటే అక్కడ చూడండి చాలాసార్లు చెప్పి అంటున్నాడు, ఇలా జరిగింది కదా రోగినేంటి చూడవచ్చురా. అందుకు వారు ప్రభువాని మేము ఎప్పుడు ఇవన్నీ అడిగిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే దిగంబరిని ఇంటచ్చు, రోగినే ఇంటచ్చు, చెరసాల్లో ఉంటే నేను చూసి నీకు ఉపచారం చేయలేకపోతామని ఆయన అందుకు ఆయన మిక్కిలి అలుపులైన వీరిలో ఒక్కనికైనా మీరు అలాగూ చేయలేదు కాబట్టి నాకు మీరు చేయలేదు కాబట్టి మీరు అందరూ నిత్య శిక్షలోకి వెళ్ళిపోండి, నీతి మొదలు నిత్య జీవమునకు పోవుదురు. ఎప్పుడైతే నువ్వు నీతి కలిగి దేవుని మనస్సు కలిగి మరి దేవుని యొక్క బిడ్డలకు మరి కష్టంలో ఉన్న వారికి నువ్వు సహాయపడతావో అప్పుడు అది దేవుని చిత్తం. మనం దేవుని చిత్తం చేయాలి. ఏమైనా సరే దేవునికి ఇష్టంగా బ్రతాం. దేవుని చిత్తంలో నెంబర్ 1 అది చూడండి, బలహీనమైన వారిని మనం బలపరచడం అనేది దేవుని చిత్తం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా మరి బలహీనమైన వారిని మనం బలపరచాలి. నీకు కలిగిన దానిలో కొంత దేవునికి మనం దేవుని బేదలైన వారికి మనం సహాయంగా, అంతేకాదు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయంలో కూడా చూస్తే 34వ వచనంలో ఏమనుందంటే, నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను, వీరును ఇలాగ ప్రయాసపడు బలహీనలను సంరక్షింపవలెను. పౌలు గారు అంటున్నాడు, నాకే కాదు నాతో కూడా ఉన్నవారి కోసం నా బలహీనమైన చేతులతో ఎలా కష్టపడ్డానో మీకే తెలియను అంటే ఆయన టెంట్లవి కుడతా ఉండేవారు కదా పౌలు గారు. మరి కాబట్టి వాళ్ళకు కూడా సహాయం చేయడానికి కూడా వాళ్ళతో ఆయనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేసేవారు. కాబట్టి మీరు కూడా అలాగ చేయండి అని చెప్పేసి మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. అది మీరు చెయ్యాలి అని చెప్పేసి మనల్ని దేవుడు కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రేమేంటంటే వాళ్ళారా మనం కలిగిన దాన్ని మనం కలిగిన దానిలోనే మనం ఇతరులకు పంచిపెట్టే వారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో కూడా చూస్తే చూడండి, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే 14 విశ్వాస విషయంలో బలహీనమైన వారిని చేర్చుకొనిడి ఆయనను సంశయం. చూడండి ఇక్కడ శారీరక విషయాలు మాట్లాడుకున్నాం, బలహీనలకు మనం సహాయం చేయాలి. అలాగే విశ్వాస విషయంలో బలహీనమైన వారిని కూడా చేర్చుకోండి. కొంతమంది విశ్వాసంలో బలహీనలుగా ఉంటారు, ఆయన సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకోవద్దు. చాలామంది డిస్కషన్స్ పెట్టుకుంటారనమాట. డిస్కషన్స్ ఇదట్లా డిస్కషన్స్ అనవసరం. మనకు అస్సలు డిస్కషన్స్ అనవసరం. ఏంటంటే వాదాలు ప్రతివాదాలు అనవసరం. క్రీస్తు ప్రేమను గురించి మాత్రమే చెప్పండి. ఆయనే మనకి రోల్ మోడల్. ఇంకా భక్తులైన వారు పౌలు గారు ఇలాంటి వారు. ఎందుకంటే క్రీస్తు ప్రేమను గురించి ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, ఆయన ఎంతగా మరి లాస్ట్ బొట్టు వరకు రక్తం కార్చారు. ఆయన ప్రేమను గురించి మాత్రమే చెప్పండి. అంతేగాని అది ఇది తర్కాలకి పోవద్దు, వివాదాలు వద్దు అని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తూ ఉంది. విశ్వాసంలో కొంతమంది బలహీనంగా ఉంటారు. విశ్వాసంలో మరి ఏమనండి దేవుడు ఏమి కార్యాలు చేయట్లేదు, ఇంకా ఇంతకాలం అని దేవుని నమ్ముకొని మా కష్టాలు తీరలేదు, మాకు ఇది అది ఏదో కొంచెం బలహీనమైన వారు ఉంటారు. వాళ్ళని బలపరచండి అంటున్నాడు.
అమ్మా మనం బలపరచాలి వాళ్ళని. మనం యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే పరలోక రాజ్యమును మనకిస్తారని, ఆయన రాజ్యానికి మనం తీసుకుని వెళ్తారని, ఆయనతో ఉంచుకుంటారని, మనశ్శాంతినిస్తారని. ఈ విషయాలు మొదట వారి హృదయాల్లో నాటింప చేయాలి. మరి ఏంటంటే ఒక్కసారి ఏదో జరిగిపోతుంది అది ఇది అని చెప్పేసి వాళ్ళు బలహీనమైపోతారనమాట. జరగలేదంటే డిస్కరేజ్ అయిపోతారు. అలా కాదు, తగిన సమయంలో చేస్తారు అని మనము వారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ మన విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారిని బలపరచాలి. కానీ మనం వాళ్ళతో డిస్కషన్స్ పెట్టుకుని మరి వాళ్ళని ఇంకనూ బలహీనం చేయకూడదు. మన చేతనంత మట్టుకు ఆత్మీయంగాను శారీరకంగాను సహాయపడే వరంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాలన్నింటిలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం. అంతేకాదు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15:2 కూడా తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. పొరుగువాడు క్షేమాభివృద్ధి కలగాలని, వాడు క్షేమంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి. పొరుగువాడు మన స్పిరిచువల్గా అయినా సరే, మన దీనిలో అయినా సరే, మన మామూలుగా శరీరంలో అయినా సరే, మన పొరుగువాడు క్షేమాభివృద్ధిగా ఉండాలి అన్న ఉద్దేశాన్ని మనం కలిగి జీవించాలి, వాళ్ళకి సహాయపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, అంతేకాదు మనము దీర్ఘశాంతము కలిగిన వారంగా ఉండాలి. మనం ఓర్చుకోవాలి, తొందరపడిపోకూడదు. తొందరపడినప్పుడు మనం చాలా నష్టపోతాము. కనుక మనం చాలా దీర్ఘశాంతము కలిగి ఉండాలని దేవుని వాక్యం 2 తిమోతి 2:24 కూడా చూస్తే చూడండి, తిమోతిలకు రాసిన పత్రిక 2 తిమోతి 2:24 కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, సత్య విషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయదు. ఎందుకంటే నువ్వు తొందరపడిపోకూడదు, దీర్ఘశాంతం కలిగి ఉండాలి. సత్య విషయంలో అనుభవజ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒక్కడవే ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరివాని ఇరిలో నుండి తప్పించుకొని మేలుకొందరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడ్ల సాధువుగాను బోధింప సమర్థుడవుగాను. సాధువుగాను బోధించడానికి అవైలబుల్గా, అంటే ఒక మాట నువ్వు చెప్పగలిగే స్థితి ఉంచుకోవాలి. అంత దీర్ఘశాంతముతో వారి ఎడ్ల మనం జీవించాలి. ఒకవేళ ఎదురాడు వాళ్ళు కూడా రక్షణ పొందుతారేమో అంటున్నాడు ఇక్కడ. అవును, తప్పకుండా ఉంటారు, మన జీవితంలో ఎదురవుతూ ఉంటారు. వారికి కూడా మారు మనసు దయచేయును. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు 26వ వచనం దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వాళ్ళని విడుదల చేయడానికి నువ్వు సాత్వికముతో దీర్ఘశాంతంతో, చాలా ఈడెప్పుడు మారతాడండి, ఎంతకాలం ఓర్చుకోనండి, ఎప్పుడు మారుద్దండి, ఎప్పుడు మారతాడండి ఈయన, అసలు ఎంత ఓర్చు అంటే ఒకలాగా వ్యసనపడిపోకూడదు. తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. విశ్వాసం ఉండాలి, మనకి ఓర్చుకోవాలి, దీర్ఘశాంతం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. మన క్రైస్తవ జీవితం గురించి మనం ఆడుకుంటూ వస్తున్నాం. మరి కనుక దీర్ఘశాంతాన్ని మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, యాకోబు పత్రికలో కూడా చాలా వివరంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రికలో కూడా చూస్తే చూడండి, యాకోబు పత్రికలో కూడా దేవుడు 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనూ నేను కొదువులేని వారిని ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చూసారా, సంపూర్ణం అవ్వాలంటే, మన ఆత్మీయ జీవితంలో మనం సంపూర్ణం అవ్వాలంటే, అనునాంగులను ఏ విషయంలోనూ కొదువులేని వారుగా ఉండాలంటే ఏం చేయాలంటే, మన ఓర్పు తన క్రియను ఓర్చుకోవాలి. ఓర్పు క్రియను కొనసాగింపనియాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, 5వ అధ్యాయం 7వ వచనంలో కూడా చూస్తే అదే వాక్యం రాయబడి ఉంది. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ప్రభు వస్తారు, ఒక రోజున మనల్ని తీసుకుని వెళ్తారు, మన ప్రార్థనలు ఆలకిస్తారు. ఈలోపు మనం ఎవరి కోసం మనం ప్రయాసపడుతూ ఉన్నాము, ప్రార్థన చేస్తూ ఉన్నాము. తప్పకుండా వారి జీవితాల్లో కూడా కార్యం చేయాలి అంటే మనం ఓర్చుకోవాలి.
ఓర్పు కలిగి ఉండాలి. అప్పుడే మనము గొప్ప కార్యాలను చూడగలము అని చెప్పేసి దీర్ఘశాంతం కలిగి ఉండాలని మనం బోధించుకుంటా వస్తున్నాం. ఎందుకంటే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే, ఆయన ఆత్మానుసారంగా జీవించాలి అంటే, ఆయన్ని ఎదుర్కోవాలి అంటే, మన విశ్వాస జీవితంలో మనం తొందరపడిపోకూడదు. ఓర్పు కావాలి, దీర్ఘశాంతం కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనము చూసుకున్నాము. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. 2 పేతురు 1వ అధ్యాయము 6వ వచనంలో చూస్తే, 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే చూడండి, జ్ఞానం నందును ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఎలాగ మన ఆత్మీయ జీవితాన్ని ఎలా అమర్చుకోవాలో భక్తుడు చూడండి మరి ఎలా రాస్తా ఉన్నాడు. మీ మట్టుకు పూర్ణ జాగ్రత్త కలవారే. ఆత్మీయ జీవితం జీవిస్తున్నామంటే జీవిస్తున్నాం కాదు, చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకోవాలి, ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఏమంటున్నాడంటే, మీ విశ్వాసం నందు సద్గుణం, మంచి గుణము, విశ్వాసం అంటే సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమందు దయను అమర్చుకోవాలి ఒకదానికొకటి. మరి చక్కని ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి అని, దీర్ఘశాంతమును మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అంతేకాదు, ఇక్కడ మనం దేవుని యొక్క చిత్తమును గురించి మనం మాట్లాడుకుంటూ దశరెండుకి రాసిన పత్రికలో మనం మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఏమన్నాడు, ఇంకా కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటున్నాడు. అక్కడ కీడుకు ప్రతి కీడు చేయకుండా మరి మీరు చాలా జాగ్రత్త పడండి. ఎందుకంటే మనం ఒకసారి మనం చేశారనుకో ఏదైనా కీడు, దానికి ఎప్పుడు వెంటనే మళ్ళీ రియాక్షన్ ఇద్దామా, ఎప్పుడు ప్రతి కీడు చేద్దామా అని ఆలోచించుకుంటూ ఉంటాం. కానీ అది వాక్యానుసారం కాదు. నీ ఆత్మీయ జీవితానికి అది మేలు కాదు, అది నీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో నష్టపరుస్తుంది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా దేవునికి అప్పగించేసేసి, దేవుని అందరి భయభక్తులు కలిగి, దేవుని అందరి విశ్వాసములు కలిగి, దేవుని మీద పెట్టేసుకుని ఆయన చూసుకుంటాడులే అని మనం ఉండాలి. కానీ మన ఇష్టానుసారంగా మళ్ళీ మనం ఏ విధంగా ఎదుర్కోవాలా అని చెప్పేసి మనం ఆలోచించకూడదు. చూడండి, సామెతల గ్రంథం 20:22లో కూడా చూస్తే, కీడుకు ప్రతి కీడు చేస్తున్నాను అనుకోవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. అంతే. కీడుకు ఏ విధంగా ప్రతి కీడు చేద్దామని నువ్వు ఆలోచించేవాక యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా మీద నిరీక్షణ పెట్టుకో, ఆయనే నేను కనిపెట్టుకో, యెహోవా కొరకు కనిపెట్టుకో, ఆయన చేస్తాడు ఏ విధంగా చేయాలా అన్నది. అవన్నీ కావాలంటే మనకు ఓర్పు కావాలి, సహనం కావాలి, దేవుని యొక్క ఆత్మ కావాలి. అప్పుడు మాత్రమే మనం వీటిని సహించుకుని ముందుకు వెళ్ళగలము. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా చూస్తే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం చూడండి 17వ వచనంలో దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే చూడండి, కీడుకు ప్రతి కీడుని కెవనికిని చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. మనుషులకు యోగ్యమైనదేదో, ఏదైతే వారు ఇష్టపడతారో, ఏదైతే వాళ్ళు సంతోషిస్తారో అది చేయటానికి మనం ఇష్టపడాలి. కానీ మనం వాళ్ళకి కీడు చేయడానికి ఇష్టపడకూడదు, మనం ముందుకు వెళ్ళకూడదు, దాన్ని అసలు ప్లాన్ చేయకూడదు, ఆ మనస్సు మనం కలిగి ఉండకూడదు. అది దేవుని మనస్సు కాదు. తద్వారా నువ్వు ఆత్మీయ జీవితంలో నష్టపోతావే కానీ ముందుకు వెళ్ళలేవు. కనుక నువ్వు చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. 1 పేతురులో కూడా చూడండి 3:9లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, పేతురు మొదటి పత్రిక 3:9లో కూడా చూస్తే 9వ వచనం చూస్తే చూడండి, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడి ఉన్నారు కనుక కీడుకు అంటే నిన్ను ఆశీర్వదిస్తాకి దేవుడు పిలిచాడు. నిన్ను ఆశీర్వాదకారకంగా చేయటానికి, నిన్ను ఒక ఆశీర్వాదంగా చేయటానికి దేవుడు నిన్ను పిలిచి రక్షించాడే. కనుక నువ్వు కీడుకు ప్రతి కీడు చేస్తూ లోక సంబంధంగా సాతాను మనసు కలిగి నువ్వు ఉన్నావనుకో, నీ ఆశీర్వాదములన్నీ నువ్వే పోగొట్టుకున్నవాడు అవుతావు. కనుక ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దూషణకు ప్రతి దూషణ చేయటమే కాదు, దీవించమంటున్నాడు. కానీ ఇవన్నీ ఆత్మ వలనే సాధ్యమవుతాయి.
ఇవి దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకోవటం వల్ల దేవుని మనస్సు మనం పొందుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కనుక దేవుని మనస్సును మనము, దేవుని లక్షణాలను మనం పొందుకొని ముందుకు వెళ్ళాలి. అంతేకాదు చూడండి, సంతోషంగా ఉండమంటున్నాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంటున్నాడు. మనం దీని గురించి ఆలోచించకుండా వ్యర్థమైన వాటి మీద మనం మనసు పెట్టుకుని, వ్యర్థమైనవి, అయ్యో నాకు అది లేదే, ఇది లేదే, ఇది లేదే, అది లేదే అని ఈ వ్యర్థమైన వాటి ఆలోచనలు కాకుండా దేవుని మీదే మనం మనసు పెట్టుకుని దేవునిలో మనం ఉంటున్నప్పుడు మనకి సంతోషంగా, దేవుని యొక్క సంతోషం కలగాలని మనం అడగాలి. కీర్తనలు 5వ అధ్యాయము చూడండి 11వ వచనంలో కూడా చూస్తే, కీర్తనలు 5:11, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషం. ఎప్పుడు మనకు సంతోషం కలుగుద్ది? ఆయన్ని ఆశ్రయించినప్పుడు, ఆయన మీద అనుకున్నప్పుడు, ఆయనలో ఉండే సంతోషం చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం. అది మాటలతో చెప్పలేని రక్షణ పొందుకున్నాం మనం. దాని విలువ ఎంతో విలువైంది. కనుక ఆయనలో, ఆయన ఆనందాన్ని మనం కలిగి ఆయనలో ముందుకు వెళ్ళాలి. కానీ వ్యర్థమైన వాటి మీద మనం మనసు పెట్టుకోకూడదు. 32వ అధ్యాయంలో కూడా చూస్తే చూడండి, కీర్తనలో 32వ అధ్యాయంలో కూడా చూస్తే దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే 32:11లో కూడా దేవుడు ఎంత స్పష్టంగా సెలవిస్తున్నాడు చూడండి. 32, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించి ఉల్లసించుడి. దేవుని బట్టి సంతోషిద్దాం. ఎంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నాను, ఎంత గొప్ప దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ భూమిని అంతను సృష్టించిన దేవుడు, నన్ను సృష్టించిన సృష్టికర్త, పరలోక రాజ్యాన్ని చేస్తున్న దేవుడు, నన్ను తీసుకువెళ్ళే దేవుడు, ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాను. ఆయన్ని బట్టి మనం సంతోషించాలంట, ఆయన్ని బట్టి మనం ఉల్లసించాలి, ఆయనలో ఆనందించాలి. అంతేగాని వ్యర్థమైన దాని గురించి మనం బాధపడకూడదు. మనం ఈ లోక సంబంధమైన వారితోనూ, లోక సంబంధమైన వారితో పోల్చుకొని, లోక సంబంధమైన వాటి మీద మనం ఇది పెట్టుకుని మనం ఏ విధంగానూ మనం దిగులు పడకూడదు. ఆయనలో ఆనందించడం వల్ల మనం బలం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, లోకాసువార్త 10వ అధ్యాయంలో కూడా చూస్తే ఏమని రాయబడిందంటే, లోకా 10:20లో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని రాయబడిందంటే, లోకాసువార్త 10వ అధ్యాయం 20వ వచనం చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ, ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రువును బలమంతటి మీదకి నీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు, అయినను దయ్యములు మీకు లోబడుచున్నామని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించండి. ఎంత గొప్ప దేవుడు అండి. చూసారా, 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములు కూడా నీ నామం వల్ల మాకు ఇలా లోబడుతున్నాయి అని చెప్పేసి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువాతో మరి అంటే సర్లే దయ్యములు లోబడుతున్నాయి, మరి ఇది శత్రు బలవంతుడి గురించి కొంచెం దానికంటే మీ పేర్లు పరలోకంలో రాయబడి ఉన్నామని సంతోషించండి అన్నాడు. ప్రేమంటే వాళ్ళారా, మరి నీ పేరు పరలోకంలో రాయబడి ఉందా? నీ పేరు ఆయన జీవ గ్రంథం లిఖితమై ఉందా? అది గొప్ప భాగ్యమైన దాన్ని బట్టి సంతోషించండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రేమేంటి వాళ్ళారా, మన సంతోషము నిత్యమైన వాటి గురించి ఉండాలి, ఈ లోక సంబంధమైన వాటి. ఫిలిప్పీ 4:4లో కూడా అంటాడుగా, సంతోషించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్పేసి. మరి దేన్ని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ విన్నపములు ఆయనకి తెలియజేస్తూ ఆయనలో ఆనందించండి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మనం సంతోషంగా ఉండాలని దేవుని ఆత్మ ద్వారా మనకి తెలియజేయబడుతున్నది. కనుక దేని గురించి మనం ఆలోచించుకోకుండా దేవునిలోనే మనం ఆనందిస్తూ, దేవునిలోనే మనం సంతోషిస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాదు ఎడతెగక ప్రార్థన చేయండి. చూడండి, ఇక్కడ ఉంది కదా, మన దేవుని చిత్తం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఏమన్నాడు, మనుషులందరి కొరకు ఎల్లప్పుడూ మేలైన దాన్ని సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థన అంటే ఇక్కడ చూడండి, లోకాసువార్త 18వ అధ్యాయంలో కూడా 1వ వచనంలో భక్తులు సెలవిస్తాడు ఏమని, ఎడతెగ మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయండి అంటానికి ఈ ఉపమానం చెప్పాను అని చెప్పేశాను. అంటే విసుగుదల ఉండకూడదు మనకి ప్రార్థనా జీవితంలో, ఈ విసుగుదల ఉండకూడదు. ఎడతెగక కంటిన్యూస్గా, అంటే మనకి దేవుడికి ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే ముందు దేవునితో సహవాసం. ప్రార్థన అంటే అది మనం వెళ్ళిపోయి మాటలు ఉచ్చరించడం కాదు, దేవునితో ఫెలోషిప్, సహవాసం. ఆయన సన్నిధికి వెళ్ళి, ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన దగ్గర మనం ఆయన చక్కగా ఆయన స్తుతిస్తూ
ఆయన్ని ఆరాధిస్తూ మరి ఆయన్ని ఘనపరచుకుని ఎంత గొప్ప దేవుడు అయ్యా, అంత గొప్ప దేవుడు నాకు దొరికావయ్యా, నీ సన్నిధి నాకు ఇచ్చావయ్యా. ఆయన దగ్గర ఆయనతో సహవాసం చేయడానికి అసలు మనల్ని సృష్టించాడంట యేసయ్య. అయితే మనం సహవాసం పోగొట్టు మళ్ళీ ఇప్పుడు పొందుకున్నాం కదా, ఆయన ఇచ్చారు కదా సిలువలో మనకి. ఇప్పుడు ప్రార్థన అంటే ఏంటి? ఎప్పుడు కూడా మనం ఆయనతో సహవాసం చేయాలని ఇష్టపడతారంట. ఎప్పుడు ఆయనతో మనం సహవాసం చేయాలని ఇష్టపడతారు. అందుకని ప్రార్థన అంటే ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళి మనం సహవాసం చేయటం ముందు మన ప్రార్థన అంటే ఏదో పెద్ద మాటలతోని మనకు కావాల్సినవి అడిగేసేయాలని అనుకుంటాం. మనకు తెలుసు అది కాదు అసలు. ప్రార్థన అంటే ఆయనతో సహవాసం చేయడానికి. ఎప్పుడెప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వస్తుందా, ఎప్పుడెప్పుడు నా బిడ్డతో నేను సహవాసం చేద్దామా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటారంట. చాలామంది చూడండి పర్టికులర్ టైం పెట్టుకుంటారు. మరి స్కూల్కి వెళ్ళాలంటే ఈ టైము, కాలేజీకి వెళ్ళాలంటే ఈ టైము, ఎగ్జామ్స్ అంటే ఈ టైము, మరి ఇవన్నిటికి భోజనానికి ఈ టైము, ఇన్ని టైంలు పెట్టుకుంటాంగా. మరి దేవుని దగ్గరికి వెళ్ళడానికి కూడా ఒక టైం అయిందనుకో, ఈ టైంకి ఇంకా నా బిడ్డ రాలేదేంటి, ఇంకా నన్ను కలుసుకో అని ప్రభు ఎదురు చూస్తూ ఉంటారంట. దేవుడు మన కోసం ఎదురు చూస్తారు. ఒక టైం అని పెట్టుకుంటాం. మార్నింగ్ ప్రభు ఇదిగో 8 గంటలకు నీ దగ్గర ప్రార్థన చేసుకుంటాం, మధ్యాహ్నం 8 గంటలకు కలుసుకుంటాం ప్రభు, ఇదిగో రాత్రిపూట 8 గంటలకు కలుసుకుంటాం అన్నప్పుడు మనకంటే ముందే దేవుడు వచ్చేసి ఎదురు చూస్తారంట మన కోసం. నా బిడ్డ ఇంకా రాలేదు సహవాసం చేయడానికి. కాబట్టి ప్రార్థన అంటే ప్రేమేంటంటే దేవునితో సహవాసము, ఆయన్ని కలుసుకునే స్థలము, ఆయనతో మాట్లాడుకునే స్థలము అని మనము తీసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నది. అంతేకాదు వ్యక్తిగత ఆత్మీయ శారీరక పరిస్థితుల గురించి అన్నీ ఆయనతో మనం చెప్పుకునే విషయం. వ్యక్తిగతంగా మన ప్రభువా ఆయనకి తెలియదని కాదు, ఆయన తెలిసినా సరే మనం చెప్పాలని ఆయన కోరుకుంటాడు. అన్నీ కూడా మనం అంతేకాదు కుటుంబం కొరకు మనం ప్రార్థించుకోవాలి. అంతేకాదు మన సంఘం కొరకు మనం ప్రార్థించాలి. మనకి దేవుడు మరి ఈ లోకంలో మనల్ని రక్షించి మనకు ఒక సంఘముగా, ఒక సహవాసముగా ఏర్పాటు చేశారండి. మరి మనకి ఒక సేవకుడిని ఇచ్చాడు అంటే మన సంఘం కోసం ఎంతైనా మనం ప్రార్థించబద్దులమై ఉన్నాం. ప్రభా అది పరలోకపు ఇల్లు, అది దేవుడు ఏర్పాటు చేసుకున్న ఇల్లు కనుక ఆ ఇంటి కోసం, ఆ యజమాని గారి కోసం, ఆ తండ్రి కోసం, ఆ సేవకుడు, ఆ సేవకురాలు, సంఘము, నీ సహోదరులు సహోదరీలు, సంఘంలో బిడ్డ వాళ్ళందరి కోసం ప్రార్థించవలసిన బాధ్యత లేదు. ఆదివారం వెళ్తాం, మళ్ళీ ఆదివారం వెళ్తాం. మధ్యలో ఎన్ని మరి సహవాస కూడికలు, ఉపవాస ప్రార్థన, బైబిల్ స్టడీ, వీటన్నిటికీ మరి అటెండ్ అవుతున్నావా? అటెండ్ అవ్వాలి. సహవాసం కోరుకోవాలి. సహవాసం లేకపోతే నువ్వు బలహీనమైపోతావు, ఎండిపోతావు. దేవునితో సహవాసం, దేవుని బిడ్డలతో సహవాసం, దైవ సేవకులతో సహవాసం కలిగి ఉండాలి మనం. అప్పుడు మాత్రమే సంఘం కోసం సమాజం కొరకు ప్రార్థించాలి. చూడండి తిమోతిలో ఉంటుంది కదా, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. ఏముంటుంది? మనుషులందరి కొరకు మనుషులందరి కోసం ప్రార్థన చేయాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రేమేంటి వాళ్ళ మనుషులందరి కోసం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రార్థన అంటే నీకోసమే రాత్రంతా కాపాడే ప్రభు రోజంతా కాపాడు కాదు. ఇన్ని విధాలుగా నువ్వు ప్రార్థన చేసుకోవాల్సిన వాడవుగా ఉన్నావు. ఇక్కడ ఏమంటున్నాడంటే సమాజం కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన. అవును, నిన్ను రక్షించాడు అంటే వాళ్ళందరి బాధ్యత. నిన్ను కుటుంబంలో నిన్ను రక్షించాడంటే కుటుంబంలో ఉన్న వారంతా బాధ్యత నీకు అప్పచెప్పి అందరి రక్షణ కోసం ప్రార్థించవలసిన బాధ్యత నీ మీద ఉంటుంది.